ఆ శ్రీరాముని గుణగణాలు స్మరించడం వల్ల ధర్మబద్ధమైన జీవనానికి ప్రేరణ లభిస్తుంది. అలాగే ఇది పుణ్యఫలాన్ని కూడా భక్తులకు అందిస్తుంది. పండ్లు, పానకం, వడపప్పు వంటి సాంప్రదాయ వంటలను శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత దాన్ని కుటుంబ సభ్యులందరూ ఇతర భక్తులకు పంచడం వల్ల సేవాభావం పెరిగి పుణ్యం సంపాదించేందుకు మార్గం సుగమమవుతుంది. దానంతో పాటు సేవ కూడా చేయాలి. ఈరోజు పేదలకు ఆహారం, బట్టలు లేదా నగదును దానం చేయడం ఆ శ్రీరాముని కరుణా కటాక్షానికి పాత్రులవుతారు. ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు పుణ్యఫలం దక్కుతుంది. ఈ శ్రీరామనవమిని కేవలం పండుగగా కాకుండా ఆధ్యాత్మిక సాధనగా జరుపుకోవడానికి దోహదం చేస్తుంది. ఆ శ్రీరాముని ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తే ఈరోజు ఒక అడుగు వేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుంది. భక్తులందరూ కూడా ఈ శ్రీరామనవమి రోజున మీకు తోచిన విధంగా పేదలకు దానం చేయండి. అలాగే ఆ శ్రీరాముని భక్తి శ్రద్ధలతో కొలవండి. మీకంతా శుభమే జరుగుతుంది.